సో ఎన్నికలు అనగానే మనకు బ్యాలెట్ పేపర్ లేకపోతే ఈవీఎం ఆ బాక్స్లు అనేది గుర్తొస్తాయి కదా. సో దాంట్లో సింబల్స్ కూడా చాలా ప్రత్యేకం. అయితే గుర్తింపు పొందినటువంటి పార్టీలకు సంబంధించిన గుర్తులను పోలినటువంటి కొన్ని ప్రీ సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ తోటి చాలా జాగాలలో ఫలితాలు తారుమారైనటువంటి సందర్భాలు మనం చాలా చూసినాం. కొన్ని చోట్ల ఏకంగా గెలుపోవడంలో డిసైడ్ చేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం. అయితే ఆ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు సింబల్ పోలి ఉన్న సింబల్ ఏదైతే ఈ రోటీ మేకరు, షిప్పు, ఈ కెమెరా గుర్తు ఏవైతున్నాయో మనకు వాస్తవానికి కార్లా కనిపించకపోయినా కొంతమంది కొంచెం విజన్ కరెక్ట్గా లేని వాళ్ళు, పెద్ద మనుషులు, వాళ్ళంతా కూడా సీనియర్ సిటిజన్స్ అదే కారే అనుకొని భ్రమపడి ఓట్లేసే అవకాశం ఉంది. సో అట్లా బీఆర్ఎస్ ఇప్పటికే చాలా నష్టపోయినట్టుగా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. మరి అది ఎంతవరకు సాధ్యమైంది అంటే కొంత పర్సంటేజే, మిగతా అంతా వాళ్ళ స్వయంకృత అపరాధం ఉంటుంది, దాని వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ కాదు. అయితే కార్ను పోలిన ప్రీ సింబల్స్ ఈసీ ప్రకటించిన 36 గుర్తుల్లో కెమెరా, ఓడా, చపాతీ, రోలర్. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కార్ను పోలిన ఈ సింబల్స్ తీసేయాలని వీళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోరు. ప్రతిసారి ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ రిక్వెస్ట్ పెట్టుకోవడం, అది పెద్ద పరిగణలోకి తీసుకోకపోవడం అనేది పరిపాటిగా నడుస్తుంది. ఇప్పటికే అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే జాబితాలో 11 పార్టీలు, మరో 68 రిజిస్టర్ పార్టీలు సైతం జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. మీ మీద అభిమానం ఉండి కారు గుర్తు అని బండ గుర్తున్న వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ అన్న వాళ్ళు పోయేస్తారు. నువ్వు ఏదో రోడ్డు మేకర్ ఉందని, కెమెరా ఉందని పోయేస్తారనుకోవడం మీ భ్రమరే. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్న పార్టీలు, వాటి గుర్తులు, ప్రీ సింబల్స్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. ఇందులో 11 గుర్తింపు పొందిన పార్టీలు, మరో 68 రిజిస్టర్ అయిన గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయని స్పష్టం చేసింది. కొన్ని గుర్తులు కేటాయింపు పైన క్లారిటీ ఇచ్చింది. ఈసీ ప్రకటించిన 36 ప్రీ సింబల్స్ జాబితాలో 3 కార్ను పోలిన కెమెరా, చపాతీ, రోలర్, ఓడ గుర్తు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ గుర్తులను కారు పోలి ఉన్నాయని, ప్రీ సింబల్స్ జాబితాలు అవి లేకుండా చూడాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈసీ విడుదల చేసిన ప్రీ సింబల్స్ జాబితాలో ఆ గుర్తులు సైతం ఉండడం గమనార్హం. ప్రీ సింబల్స్ జాబితాలో ఉన్న గుర్తులు ఏంటి? సో మనకు అందరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ లేకపోతే మిగతా దాంట్లో ప్రీ సింబల్స్లో ఉన్నటువంటి ఎన్నికల గుర్తులు ఒకసారి చూపెడదాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రీ సింబల్స్ జాబితాలో ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, బ్యాటరీ టార్చ్, బెల్టు, బైనాక్యులర్, కెమెరా, క్యారమ్ బోర్డ్, చపాతీ, రోలర్, కోటు, ఫుట్బాలు, ప్లేయర్ తదితర గుర్తులున్నాయి. సో గిఫ్ట్ ప్యాకు, గ్రామ్ ఫోన్, ద్రాక్ష పండ్లు, పచ్చిమిరపకాయ, హార్మోనియం, పనసపండు, అగ్గిపెట్టె, మైకు, పౌరులు, సో ముకుడు, పియర్స్, పెన్ స్టాండ్, పెస్టల్, మోర్టార్, ప్రెషర్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, రంపం, నౌక, బూటు, సితార్, స్విచ్ బోర్డ్, టెన్నిస్ రాకెట్, బంతి, జావలిన్ విసురుట, టైర్సు, కిటికీ, ఊలుసూది గుర్తులను అయితే జాబితాలో ఉంచారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ విషయంలో ఆందోళన అయితే నెలకొన్నదట. సో ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రీ సింబల్స్ జాబితాలో కారు పోలిన కెమెరా, చపాతీ, రోలర్, ఓడ గుర్తులు ఉండడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన చెందుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా అభ్యంతరం చెబుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆవేదన ఎత్తుతున్నట. ఏం ఆవేదన ఏందినా ఆడ పడేదానికి పడితే ఓట్లు. మొత్తానికైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రీ సింబల్స్ కూడా ప్రకటించేసింది ప్రభుత్వం.